సంఘంపై విమర్శలు గుప్పిస్తున్న నా కుల సోదరులు, మిత్రులు, బంధువులకు నేను ఒక అప్పీల్ చేస్తున్నా. ఎందుకంటే దీన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే రాబోయే కాలంలో మన కుల సంఘం ఎంతో అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే మన కుల సంఘం భవిష్యత్తు ఏంటంటే రెడ్డి కులం కన్నా కోమటి కులానికన్నా కూడా ప్రత్యేకమైన ఆస్కారాలు, వసతులు ఉన్నాయి. రెవెన్యూ కూడా పెంచుకుంటే వాళ్ళని మించి మనం దాటిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు మన కులాన్ని బజార్కి ఇడ్చొద్దు, బజార్లో మన కుల పరువు తీయొద్దని మీ అందరినీ అప్పీల్ చేస్తా ఉన్నా. ఇంకో విషయం ఏంటంటే కొద్ది కాలంలో ఇంకా 3 నుంచి 4 నెలల జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి. జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఇంకో 2 ఏళ్లలో ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తున్నాయి. కాబట్టి మన కులం నుంచి ఎక్స్పోజ్ అవుతున్న నాయకులందరికీ మనందరం సంఘటితంగా ఉండి ఐక్యంగా ఉండి వాళ్ళని గెలిపించి మన కులాన్ని రాజకీయ స్థాయిలో మనం పెంపొందాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు నేను కూడా మీ స్థాయిలో ఉన్నప్పుడు మేము విమర్శించడంలోనే అన్ని విషయాలు కూడా ఇక బహిర్గతమైనవి. అన్ని విషయాలు కూడా కులంకషంగా మన కులానికి బహిరంగంగా వాళ్ళు చెప్పారు. కాబట్టి మనం కులానికి సహకరించాల్సిన అవసరం ఉంది. కులాన్ని మనందరం ఐక్యంగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కులానికి సహకరించాలి తప్పిస్తే మీరేమన్నా కావాలనుకుంటే కులంలో మీరు పోటీ చేసి మన పదవులు కావాలంటే పోటీ చేయండి. పోటీ చేయడానికి కూడా ద్వారాలన్నీ తెరిచి ఉన్నాయి. కాబట్టి కులంలో భాగస్వామ్యం కావాలన్నా మీ అందరికీ ఆహ్వానం ఎల్లవేళలా ఉంటుంది. మీరు అందరూ భాగస్వామ్యం కావడానికి మీకు హక్కు ఉన్నది. కాబట్టి దీని తప్పుడు ప్రచారాలు, తప్పుడు దుష్ప్రచారాలు మానుకోవాల్సిన మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై కురుమ.